పవన్ కళ్యాణ్ తానెంత విశ్వనరుణ్ణని చెప్పుకుంటున్నా, జాషువా తర్వాత తానే అన్నట్టుగా మాట్లాడుతున్నా ఆయన అసలైన బలం కాపుల్లో ఉంటుంది. అవునన్నా కాదన్నా కాపుల్లో జనసేన పార్టీకి ఉన్న ఆదరణే పవన్ కళ్యాణ్కి దక్కుతున్న ప్రాధాన్యతకు అసలు కారణం. నేరుగా సీఎం నిర్వహిస్తున్న లాండ్ ఆర్డర్ వ్యవహారం ఏం బాలేదు అని బహిరంగంగానే పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నా తెలుగుదేశం పార్టీ నేతలు ఏమీ అనకుండా సైలెంట్గా సాగుతున్నారంటే పవన్ కళ్యాణ్ని చూసి అనే కన్నా ఆయన వెనకున్న బలాన్ని చూసి అనడం వాస్తవం అవుతుంది. అలాంటి కాపుల్లో బలం ఉన్న పవన్ కళ్యాణ్ అండతో 2024లో గట్టెక్కిన కూటమి నాయకత్వం మళ్ళీ అదే కాపుల్ని పవన్ కళ్యాణ్ తమ వైపు బలంగా నిలబెడతారు అని భావిస్తోంది. కానీ ఇప్పుడు ఆ కాపుల ఓట్ల కోసం, ఆ కాపుల ఆదరణ కోసం అప్పుడే పోటీ మొదలైపోయింది. చాలా ఆసక్తికరం. ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉంది. అప్పుడే కాపులు ఎవరి వైపు ఉంటారు, కాపులకి ఎవరు మేలు చేశారు, కాపులు ఎవరిని ఆదరించాలి అన్న దాని మీద చర్చ అయితే స్టార్ట్ అయింది. అందుకు తగ్గట్టుగానే వైఎస్ఆర్సీపీ కాపు నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వెంకటాపాలెంలో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన నేతలంతా ఈ భేటీకి హాజరయ్యారు. ఆ క్రమంలో కూటమి ప్రభుత్వం మీద కారాలు మిరియాలు నూరారు. కాపులకి కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. నిజానికి ఈ సమావేశం ఉంటుంది కాబట్టి, కాపు నేతలంతా భేటీ అయితే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి, కాపులు పవన్ కళ్యాణ్కి దూరం చేసే ప్రమాదానికి కారణం అవుతారు కాబట్టి దీన్ని జనసేన కూడా గుర్తించింది. హుటాహుటీన కాకినాడలో సమావేశం ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ హడావుడిగా ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి కాకినాడ సమావేశానికి వచ్చి కాపుల విషయంలో తనను పరిమితం చేయొద్దు, తాను ఒక కులస్తుణ్ణి కాదు, అసలు కుల రాజకీయాలే ఉండొద్దు అన్నట్టుగా చాలా పెద్ద స్థాయిలో దీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చి మొదట్లో మనం మాట్లాడుకున్నట్టుగా తాను విశ్వనరుడు అన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. అదంతా పవన్ కళ్యాణ్ మాటలకే పరిమితమని ఆయన తొలుత గాజువాక, ఆ తర్వాత భీమవరం, ఇటీవల పిఠాపురం ఎంపిక చేసుకోవడంలోనే కులాల ప్రాధాన్యత, కాపుల సంఖ్య కీలక పాత్ర పోషించిందన్నది కాదనలేని వాస్తవం. ఇలాంటి తరుణంలో ఇప్పుడు కాపులకు ఎవరు మేలు చేస్తున్నారు అనే చర్చకు వైఎస్ఆర్సీపీ తెరలేపింది. చాలా ఆసక్తికరం. ఈ విషయంలో కూటమి ఇరకాటంలో పడే ప్రమాదం అయితే ఉంది. ఇంతవరకు 2 ఏళ్లు నిండినా కాపు కార్పొరేషన్లకు నిధులు కేటాయించడం కానీ, కాపు కార్పొరేషన్ ద్వారా ఎవరికి నయా పైసా రుణం ఇవ్వడం కానీ, ఇది కాకుంటే కాపు మహిళలకు గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఏటా 18,000 రూపాయల చొప్పున కాపు నేస్తం వంటి పథకాలు అమలు చేయడం కానీ ఏ కోసాన కూటమి ప్రభుత్వం ప్రయత్నించినా అనవాళ్ళు లేవు. దాంతో కాపులకు ఈ ప్రభుత్వం వల్ల కూటమి ద్వారా ఒరిగిందేంటి అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా కాపు మహిళల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమవుతుంది. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు చాలా చొరవగా వైఎస్ఆర్సీపీ జోక్యం చేసుకుంది. కాపులకు కూటమి తీరని అన్యాయం చేస్తుంది అనే మాటను బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వం స్పందించి ఎన్నికల హామీకి తగ్గట్టుగా కాపు కార్పొరేషన్కి 3,000 కోట్ల నిధులు కేటాయించే ప్రయత్నం చేస్తుందా? కాపు మహిళలకి సంక్షేమ పథకాలు ప్రత్యేకంగా ఇచ్చేదానికి పూనుకుంటుందా? పూనుకోకపోతే కాపుల్లో కూటమి మీద వ్యతిరేకత మరింత పెరగడం ఖాయం. కాపులు పవన్ కళ్యాణ్ ద్వారా ఏకీకృతం అవుతారనుకుంటే అందులో చీలిక అనివార్యం. ఎంత శాతం వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతారు? 2019 మాదిరిగా కాపులు పెద్ద సంఖ్యలో ఫ్యాన్ వైపు సేద తీరుతారా? ఇవన్నీ తేలాల్సినటువంటి లెక్కలు. కానీ కాపుల్లో అయితే ఖచ్చితంగా తమకు అన్యాయం జరుగుతుందనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. అది మరింత బలపడుతుంది. వైఎస్ఆర్సీపీ దానికి ఆజ్యం పోస్తుంది. కూటమి ఇరకాటంలో నెడుతుంది. కూటమి ఇప్పుడు కక్కలేక మింగలేక అనేటువంటి తీరున కొనసాగుతోంది. కనీసంగా కాపులకి ప్రత్యేకంగా చేసిందేమీ లేకపోవడంతో చెప్పుకోవడానికి కూడా అటు జనసేనకు కానీ ఇటు కూటమి ప్రభుత్వ పెద్దలకు కానీ ఏమీ మిగులుతున్న దాఖలాలు లేవు. దాంతో ఇప్పుడు అత్యవసరంగా కాపులకి ఏదైనా కేటాయిస్తే అదిగో వైఎస్ఆర్సీపీ ఒత్తిడి వల్లే కూటమి ప్రభుత్వం దిగొచ్చి కాపులకు మేలు చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు అనేటువంటి అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది. ఏం చెయ్యకపోతే ఇక కాపులకి కూటమి పూర్తిగా ముంచేస్తుంది అనే మాట బలపడేందుకు కారణమవుతుంది. ఇలా ఇప్పుడు కూటమి
ముందు గొయ్యి వెనక నుయ్యి అన్న చందంగా మారినటువంటి పరిస్థితి రాజకీయంగా చాలా కీలకమైనటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు, కోస్తాంధ్రలో కాపు బలిజ, రాయలసీమలో పెద్ద సంఖ్యలో బలిజ, ఈ కులాల మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా గట్టెక్కే అవకాశం ఉండదు. అలాంటి తరుణంలో కాపుల విషయంలో కూటమి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వైనవైతే తేట తెల్లమవుతుంది. దాన్ని సొమ్ము చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా అడిగేసింది. ఈ తరుణంలో కూటమి ఇరుక్కున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు, చివరికి కాపు కాసేదెవరికి, ఇలాంటి అనేక ఆసక్తికర రాజకీయ చర్చకైతే ఈ పరిణామాలు ఆస్కారం ఇస్తున్నాయి. చివరికి కాపులు ఎటు మొగ్గుతారు, పవన్ కళ్యాణ్ చూసి ఇంకా కూటమి వైపు కొనసాగడానికి ఎలాంటి సానుకూల అంశాలు చూపిస్తారు, కాకుంటే పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూటమిలో చంద్రబాబు మరోసారి అన్యాయం చేస్తారనేటువంటి మాట వినిపిస్తున్నటువంటి తరుణంలో దాన్ని ఇంకెంతగా రగిల్చి మరింతగా ఆజ్యం పోసి తమకు అనువుగా మార్చుకునేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఎంత మేరకు సక్సెస్ అవుతుంది, ఇదే వచ్చే ఎన్నికల్లో ఫలితాలని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్లో కీలకమైనటువంటి అంశాల్లో ఒకటిగా ఉంటుందని చెప్పొచ్చు.